గైస్ లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ బస్లో ప్యాసింజర్స్ ఒక మేల్ ఫీమేల్ ఫైట్ చేసేది నేను వీడియో చేశాను. బట్ నేను మళ్ళీ అదే వీడియో బస్లోదే నేను వీడియో తీసుకొని వచ్చాను. సో ఏంది అనేది మీరు చూడండి. ఒక బస్ డ్రైవర్ని పట్టుకొని ఒక లేడీ ఎలా కొడుతుంది అనేది, ఎంత దౌర్జన్యం చేస్తుంది అనేది, అది కూడా చేంజ్ చేసుకొని వచ్చిందంటే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ యూస్ఫుల్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డే వచ్చేసి ట్యూస్డే. సో టైం వచ్చేసి 7:53 అవుతుంది. సో మార్నింగ్ లేచి చిన్న వర్క్ ఉండే, రెడీ అయ్యి వ్లాగ్ చేద్దామనే ఉద్దేశంతో వ్లాగ్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేవాలంటే చాలా క్రిటికల్ పొజిషన్లో, అంటే చిరాగ్గా లేస్తున్నాను. ఇక రెడీ అవ్వాలి. బ్లాగ్ గురించి కూడా 99% బ్లాగ్ గురించి, 1% నా పర్సనల్ వర్క్ గురించి. సో వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ చూసారు కదా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో మీరు చూడండి ఫస్ట్. ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో అనంతపురం జిల్లాలో ఒక పల్లె వెలుగు బస్సు ఆపలేదని డ్రైవర్ని ఒక లేడీ స్కూటీ మీద చేసుకుంటూ వచ్చి మరీ కొడుతుంది. నీకు అంత డాష్ బల్బ్ ఏంది అసలు? ఒక బాయ్స్ మేమే లైట్ తీసేసుకుంటాం, అరే అమ్మ ఆపకుండా ఆపకపోనిరా బుచ్చిగాడ అనుకుంటాం, లైట్ తీసేసుకుంటాం. ఆయన ఎందుకు ఆపలేదు, అది నీకెందుకు? అంతగానం వచ్చి అందరి ముందు డ్రైవర్ మీద కాకి, ఈవెన్ పోలీస్ వాళ్ళు కాకి చుక్క ఉన్నప్పుడు ఎంతనో, డిపార్ట్మెంట్ ఆర్టీసీ వాళ్ళు కూడా అంతే. మీరు పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను కొడుతున్నారు చూడండి. అది నిజంగా చెప్తున్నా. మరి అక్కడ అనంతపురం జిల్లా పోలీసు వాళ్ళు పట్టించుకోరో ఈ విషయం గురించి నాకైతే తెలీదు. బట్ అది చాలా పెద్ద నేరం అసలు. యాక్చువల్గా డ్రైవర్ ఎప్పుడైతే కిందికి దిగుతాడో వాళ్ళని ఫైట్ చేసినా కానీ, వాళ్ళతో ఫైట్ చేసినా కానీ, కండక్టర్ అయినా డ్రైవర్ అయినా బస్సులో ఉన్నప్పుడు ఫైట్ చేస్తే అది చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డ్రెస్ మీద ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఎంతనో వాళ్ళంతా. ఎందుకంటే డ్రైవర్ అనేది నాట్ జోక్ అండి. సీరియస్లీ చెప్తున్నా. నేను కూడా కార్ డ్రైవింగ్ చేస్తున్నా. నా దగ్గర కూడా దోస్తులు కానీ, ఫ్యామిలీ కానీ, నా ఏమంటారు, నేను చేసే వర్క్ రిలేటెడ్ కానీ వాళ్ళందరూ వచ్చి నా దాంట్లో సేఫ్గా ఉంటారు. నేను సేఫ్గా తీసుకెళ్లే బాధ్యత నాది. అట్లాంటిది 200 మందిని సేఫ్గా తీసుకెళ్ళి ఆయన వదిలేస్తుండంటే ఆయన దేవునితో సమానం. యాక్చువల్గా డ్రైవర్స్ కొంతమంది చిరాకు లేపుతారు, దాన్ని కాదు. ఇప్పుడు అతను ఎంగేజ్లో ఉన్నాడు. ఎంగేజ్ అంటే ఒక 30+ ఉన్నాడు. అతనికి ఎలాంటిది ఉండదు. ఐ మీన్ గీపీలు ఏది ఉండదు. మేబీ అతన్ని ఎంత ఒప్పికపడ్డాడు. నువ్వు ఎందుకు ఆపవురా అని రౌడ్ దాని లెక్క వస్తున్నావు నువ్వు. ఏం బతుకునేది అసలు? మీ ఇంట్లో నిజంగా చెప్తున్నావు కదా, మీ హస్బెండ్ ఎట్లా ఎగుతున్నాడు? అంతా టూ మచ్ అసలు. ఆపకుంటే ఆ బస్సు కాకుంటే పల్లె వెలుగు బస్సులైనా ఇంకొకటైనా అర్ధగంటకు ఒక బస్సు వేసిర్రు. ఇప్పుడు ఎక్కడైనా ఏ డిస్టిక్లోనైనా, ఆంధ్రలోనైనా సరే, తెలంగాణలోనైనా సరే, రాయలసీమలోనైనా ఎక్కడైనా సరే అర్ధగంటకు గంట వెయిట్ చేస్తే ఏమైంది? అంతగానం పోయి ఆయనను ఫైట్ చేస్తున్నావు. మళ్ళీ ఎంత సీరియస్ అసలు. ఆయన పాపం రివర్స్ ఆయనకు ఇంత గొంతు దగ్గరకు వచ్చేసిండు కానీ అరే లేడీ అని చెప్పి ఆగిపోతుండు. అదే ప్లేస్లో నువ్వు ఒక మేల్ అయి ఉంటే ఆయన కూడా తగ్గఫారు కొట్లాడుతుండే, నిన్ను కూడా కొడుతుండే. అసలు యాక్చువల్గా పబ్లిక్ నిజంగా ఎంటర్టైన్ చూస్తున్నారు. ఏది నిజంగా లేడీస్కి ఎంత బలిచిందంటే నిజంగా చెప్తున్నా కదా. మీరు మహిళా సంఘాలు ఈ వీడియోకి రియాక్ట్ అయినా సరే ఒక్కసారి, అంటే ఎక్కడ పోతున్నాయి మహిళా సంఘాలు, ఎక్కడ పోతున్నాయి ఇప్పుడు? మీరు చేసింది ఇప్పుడు ఇంతగానం చేస్తున్నారు కదా షో అప్ వీళ్ళందరూ. మొన్ననేమో ఆ అంకుల్ మీద రియాక్షన్, ఇప్పుడేమో ఈ డ్రైవర్ని చేసి మరీ కొడుతున్నావు. అంటే నీ అంత పెద్ద మూతవారి ఇంకా అనంతపురం జిల్లాలో ఉందో లేదో, మరి నువ్వే పెద్ద రౌడీ షీటరో నాకు అర్థమైతే లేదు. ఇక నిజంగా చెప్తున్నా కదా, ఎంత టూ మచ్ అంటే అంత టూ మచ్. చూడండి అసలు మీరు వీడియో. నిజంగా అసలు నాకు ఎంత ఇరిటేషన్ అనిపించింది అంటే ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి. నిన్ననే కదా చేసింది ఆమె చూడ ఒకసారి. ఎందుకు ఆపవురా అని చెప్పి గొంతు మొత్తం పొయ్యేలాగా, అంటే లైక్ వాళ్ళ హస్బెండ్తోని కొట్లాడే, అంటే ఆయన ప్లస్ ఆయన ఒక హస్బెండ్ లాగా ట్రీట్ చేసుకొని
అంటే హస్బెండ్ మీన్స్ అంటే ఇంట్లో వాళ్ళ మనుషుల లెక్క ట్రీట్ చేసుకొని మీరు అలా ఫైట్ చేస్తున్నారనుకో, ఎంత ఎంత దౌర్జన్యానికి గురైంది నిజంగా. ఎక్కడ పోతుంది అసలు సమాజం? ఒకప్పుడు లేడీస్ని చూసి బస్ కండక్టర్లు కానీ డ్రైవర్స్ కానీ జాలిపడి ఆపుతుండే. మీలాంటి బిచ్చపుల వల్ల, మీలాంటి బేకారుల వల్ల అసలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. నార్మల్గా మంచిగా ఉండేటోళ్ళని కూడా పట్టించుకుంటలేరు పాపం, మీలాంటి చెత్త ముఖాల వల్ల. మీరు ఇప్పుడు మొత్తం కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఈవెన్ ఫ్రీ బస్సెస్ తీసేసినా కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఒక్కరు కూడా జాలి పడతలేరు లేడీస్ మీద. ఎందుకంటే మీరు చేసే చెత్త బిహేవియర్ బట్టి. సీట్ల గురించి గొడవని, బండాపకున్న గొడవని, తోచుకునేటప్పుడు గొడవని, మొత్తం గొడవలు. ఒకప్పుడు బాయ్స్ అనేది చిల్లరగా ఉంటుండే, ఆ మొగోళ్ళు అనేది చిల్లరగా ఉంటుండే బస్సులలో. చిల్లర ముఖాలు మొత్తం మీరే తయారయ్యారు లేడీస్, నిజంగా చెప్తున్నా. అంటే ఫ్రీ బస్సు పెట్టడం వాళ్ళ ప్రభుత్వానికి తప్ప, మీ గురించి ఆలోచించి అరే మహిళలకు ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఫ్రీ బస్సెస్ పెడితే వాళ్ళ పెట్రోల్ ఏంది, డీజిల్ ఏంది, వాళ్ళ ఏం వెళ్తుంది చెప్పు గవర్నమెంట్కి? ఒక్క మాట అర్థం చేసుకోండి. వాళ్ళు మీ గురించి ఆలోచించి గవర్నమెంట్కి అసలు యూజ్ ఏంది చెప్పు మీకు ఫ్రీ బస్సెస్ ఇస్తే? అంటే నెక్స్ట్ వాళ్ళకి గవర్నమెంట్కి మీరు ఓటేస్తారని నమ్మకమా వాళ్ళు? ఈరోజు దినం మీరు చంద్రబాబు నాయుడు గారికి వేశారు, ఈరోజు దినం ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వేశారు. వాళ్ళు ఫ్రీ బస్సెస్ పెట్టిరని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మీరు వాళ్ళకి వేస్తారని గ్యారంటీ ఉందా? కానీ వాళ్ళు పాపం అరే మా ఆడపిల్లలకు మంచి చేయాలి, మా ఆడపిల్లలు నన్ను తలుచుకోవాలి, నేను పదవిలో ఉన్నా లేకున్నా అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తే ఈరోజు దినం మీరు వచ్చేసి అంతా టూ మచ్గా చేసి అంతగానం చేస్తున్నారు. దేనివల్ల చేస్తున్నారు? చాలా అంటే చాలా టూ మచ్గా, నిజంగా చెప్తున్నా కదా. ఒక సోషల్ మీడియా అనేది అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి బస్ ఇన్ ఫైటింగ్ అని చెప్పి ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పి కొట్టండి ఒకసారి. ఎన్ని వీడియోస్ ఎంటర్టైన్ లెక్క చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఎంటర్టైన్ లెక్క చూసుకోవాలి, బట్ వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే ఆ ప్లేస్లో ఉన్నావు, ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? చీమునెత్తురు ఉన్నోళ్ళకు, ఉప్పు కారం తినేటోళ్ళకు పౌరుషం రాదా? కోపం రాదా? కోపాన్ని బిగించుకొని మన ఏమంటారు బేకార్గాని లెక్క ఉండాలి అంటే ఎవరితోనైతే చెప్పు. అయినా కానీ పాపం ఆయన అంత ఓపిక పట్టి నిన్ను ఏమనకుండా ఇంకా వదిలేసిండా? మరి దాని వీడియో కంటిన్యూ ఏందనేది మనకు తెలీదు. బట్ ఈ వీడియో మాత్రం పోస్ట్ చేశారు. సో నిజంగా అది ఎంత దారుణం. నిజంగా అతనికి సారీ చెప్పి, నిజంగా చెప్తున్నా కదా, అనంతపురం జిల్లా ఎస్పీ గారు ప్లస్ సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ మహిళా షీ టీం వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అదే ప్లేస్లో ఒక బాయ్ ఉంటే ఆమెను కొడితే ఎంత వైరల్ చేస్తుండేనో, ఈరోజు దినము ఆయన గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న వ్యక్తిని, ఆ కాకి చొక్కా వేసుకున్న వ్యక్తిని ఆ విధంగా కొట్టి, చెంప మీద కొట్టి చేశారు. అంత దౌర్జన్యానికి పాల్పడ్డారంటే ఆమె మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దేనికి డిమాండ్ చేస్తున్నానంటే ఆయన పాపం చూడండి, ఆయన ఫేస్ చూడండి ఒకసారి. ఆయన ఏమనలేని పరిస్థితిలో ఉన్నాడు. లేడీ అయిపోయింది, ఏమనలేని పరిస్థితిలో ఉంది. ఈమె మీదికి ఏదో పెద్ద పైల్వాన్ లెక్క పోతుంది. నిజంగా చెప్తున్నా కదా, అట్లాంటి వాళ్ళు నిజంగా చెత్త ముఖాలు మస్తు మంది ఉన్నారు బస్సులలో. ఇరిటేషన్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తము వచ్చి రోడ్డు మీద అమాయకుల మీద ఇలా నెట్టేస్తున్నారు. నిజంగా చాలా జాగ్రత్తగా ఉండండి గైస్, నిజంగా చెప్తున్నా కదా. రోడ్ల మీద తిరిగినప్పుడు, నేను కూడా డ్రైవింగ్ చేసుకుంటా పోయేటప్పుడు, కార్ డ్రైవింగ్ అయినా టూ వీలర్ మీద అయినా పోయేటప్పుడు సీరియస్లీ చెప్తున్నా, ఎక్కడెక్కడోళ్ళు అట్లాంటి చెత్త మైండ్ పెట్టుకొని బయటకు వస్తున్నారు. ఈవెన్ ఏదైనా గొడవ అయినా ఏదైనా కానీ అంటే వాళ్ళు ఎంత క్రూవల్గా బిహేవ్ చేస్తారు అనేది ఒకసారి ఆలోచించండి. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు పీస్ఫుల్గా రండి. అందరూ బయట ఏదో ఒక స్ట్రెస్తోనే వచ్చి ఏదో ఒక వర్క్ వెళ్ళాలని చెప్పి ఇప్పుడు 8 అవుతుంది, 8:05 అవుతుంది, ఏదో ఒక వర్క్ అడావిడితో పోతారు. సిగ్నల్ దగ్గర ఫైటింగ్, యూటర్న్ దగ్గర ఫైటింగ్, ప్రతి దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఓపికలు లేకుండా అయిపోతుంది. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అనేది ఇదే. మీరు నిజంగా చెప్తున్నా కదా, దీని మీద ఖచ్చితంగా అనంతపురం జిల్లా వాళ్ళు ఖచ్చితంగా ఆమె మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవుతుంది ఇది వదిలేసేస్తే. ఎందుకంటే డ్యూటీలో ఉన్న కాకి డ్రెస్ వేసుకొని వాల్యూ ఉండదు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు ఖచ్చితంగా గట్టిగా చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఇంకొకరు చేయడానికి భయపడతారు. ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన దానికి. ఒకవేళ ఇది వైరల్ అయినా కాకుండా చూసిన వాళ్ళైనా కానీ ప్లీజ్ డూ షేర్, అంతే. ఇక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెంట్ పప్పీ వ్లాగ్స్. ఈరోజు మాత్రం వీడియో అయితే ఇదే.
మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు మరొక వీడియోతోని మరొక రియాక్షన్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను మాట్లాడింది ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి గైస్. ఓకేనా? బాయ్, టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలన్ పప్పీ వ్లాగ్స్.